ప్రభునామానికి మహిమ కలుగును గాక. సంఘానికి ప్రత్యేకమైన దీవెనలు. వీక్షిస్తున్నటువంటి నా ప్రియ దేవుని ప్రియులు సహోదరులు కానీ సహోదరులు కానీ ఆయా సంఘస్థుల ప్రతి ఒక్క ఆత్మ బలపడాలని మరొకసారి కోరుతూ సాయంత్రం సమయంలో మిమ్మల్ని అందరినీ ఈ యొక్క ఛానల్ కిందికి తీసుకొని వస్తున్నాను. దేవుని యొక్క మాట కిందికి తీసుకొని వస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోకపు తండ్రి, ఇదిగో నేను 50 రోజులు ముగిసిన తర్వాత అయినప్పటికీ నీ ప్రజల క్షేమం కొరకు, రక్షణ కొరకు, ఆశీర్వాదం కొరకు, నడిపింపు కొరకై మరొకసారి నీ ముందు నిలబెట్టుకున్నందుకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించుటకు, ఆశ్రయించుటకు వాక్యమైన దేవా, నీ వాక్యం నుంచి మాట్లాడమని, నీ దాసైన నీ నోటిగా నీ బోరగా ఎంచుకోమని, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా నీవు ఏర్పరచుకున్న ప్రవక్తలు, నాయకులు, బోధకులు ప్రతి ఒక్కరూ నీ మాట వెదజల్లారు ప్రభువా. అలాగే నేను ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రభు అనేకులు నీ మాటలు వినుటకు, వీక్షించుటకు, వారు రక్షణ నొందుటకు, స్వస్థత నొందుటకు, ఆశ్రయింపబడ్డ కొరకై ఈ దీక్ష నాయన నీ కృపనీయండి. ఆశీర్వదించండి. నాతో మీరు మాట్లాడి ఘనత మేము ప్రభావాలు పొంది మరొకసారి ఈ సాయంత్రం పూట మీ అందరికీ వందనాలు. బాగున్నారు కదా? పాట పాడుకొని దేవుని కనపరుస్తాం. ఆశ్రయుడా, ఆది సంభూతుడా, ఆత్మీయుడా, నా బోధకుడా, నా యేసయ్యా నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. ఆశ్రయుడా, కారు చీకటిలో వెలుగురేకవు నీవు, ఎండిన ఎడారిలో మార్గధీరుడవు, చెదరిన గుండెలో ఆశదీపం, చెదరిన గుండెలో ఆశదీపం, కృంగిన వేళలో కృప చూపువాడా, ఆశ్రయుడా, ఆది సంభూతుడా, ఆత్మీయుడా, నా బోధకుడా, ఆపత్కాలములో నీ పర్ణశాలలో నన్ను దాచినా నా పరిశుద్ధుడా, నీ మాటలిచ్చి ధైర్యపరచిన, నీ మాటలిచ్చి ధైర్యపరచిన, నీ మహిమతోనే నన్ను నింపినావా. ఆశ్రయుడా, ఆది సంభూతుడా, ఆత్మీయుడా, నా బోధకుడా, నా బోధకుడా, నా యేసయ్యా నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. ఆశ్రయుడా, ఆది సంభూతుడా, ఆత్మీయుడా, నా బోధకుడా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఒకసారి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక చిన్న మాట, ఒక ఉపమానిగా మీతో నేను తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇలాగా ఒక దినాన మరి తన ప్రజలైనటువంటి వారిలో ఒకరు చాలా కృంగిపోతున్నాడు. ఇంత అంత కాదు, చాలా కృంగిపోతున్నాడు. బయటికి చెప్పడం లేదు. మరి తన బాధ తన హృదయంలోనే పెట్టుకుంటున్నాడు. మరి తనకి 10 మంది అన్నదమ్ములు,
వారు ప్రతిరోజు తనతో కలుసుకొని మాట్లాడుకునేవారు. ఎందుకంటే ఇంటి నుంచి సద్ది తీసుకొని పోయి అడవిలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి అన్నదమ్ములైన 10 మందికి మరి భోజనము అందించేవాడు. ఇక్కడున్న సమాచారము, ఆ గొర్రెల యొక్క అభివృద్ధి అన్నీ లెక్క పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చి అన్నకు మరి ప్రియులారా తండ్రికి చెప్పేవాడు. యోగక్షేమాలన్నీ కూడా చెప్పేవాడు. కాబట్టి ఈరోజు రాయబారులు, అంబాసిడర్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక దేశం బాగుపడాలన్నా, ఆ ప్రజలు సంతోషించాలన్నా ఒక రాయబారి మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే ఈ భూలోకం నశిస్తుండగా, మనుషులు తమ యొక్క చెడుదారిలో ఉండగా దేవుడు అనుగ్రహించే మహిమను వారు పొందుకోలేక మరి నిజంగా దుఃఖంలో ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మనుషులకును దేవునికి మధ్యవర్తిగా వచ్చెను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మధ్యవర్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. ఇప్పుడు ఇరుపక్కన మరి గొడవలై జగడంలో మాట పెరిగి మాటలు బంద్ చేసుకొని ఉండగా మరి ఆయనను చూస్తే ఈమె కోప్పడం, ఈయనను చూస్తే వారు కోప్పడం. మరి ఇది అలా సాగిపోయినా ఈ పద్ధతులు, ఈ యొక్క ఆచారం లేకుంటే ఈ యొక్క దుర్ని చెప్పాలనుకుంటే ఈ అలవాటు ప్రతి జాతిలో ఉంది. మానవుల్లో ఉంది, మనుషుల్లో ఉంది, మరి జంతువుల్లో కూడా ఉంది. కొన్ని జంతువులు కూడా అలా ఉంటాయి. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని కృప ద్వారా మనమందరము సహోదర ప్రేమను మర్చిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ శాశ్వతమైన జీవము, శాశ్వతమైన ఆశీర్వాదం ఉంది. కాబట్టి కలిసి మెలిసి, అది సగము బలం, సంతోషమే సగం బలం అని. నా ప్రియులారా, ఈరోజు క్రైస్తవ బిడ్డలైనటువంటి మనకి ఇది తగినది కాదు. మనమందరం కలిసి జీవించడమే దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే మనకున్న ఈర్ష్యలు, మనకున్న పగలు, మనకున్న పాపము, మనకున్న చీకటి, మనకున్న పాప సంబంధమైనటువంటిది పాత కొత్త ప్రతి రోగములను తీసివేయడానికి ఆయన పరలోకము నుంచి తండ్రికి తన ప్రజలకి మధ్యవర్తిగా, ఒక రాయబారిగా వచ్చెను. అలాగే మరి ఈ యొక్క తండ్రి కుమారుడైనటువంటి మరి యోసేపు కూడా అన్నదమ్ములైనటువంటి మరి 10 మంది కూడా అలాగనే రాయబారిగా ఉన్నాడు. ఇక్కడ సంగతులు అక్కడ సంగతులు ఇక్కడ. అయితే లోకానుసారమైనవి కావు అవి. ఆ సంగతులు లోకానుసారమైనవి కావు, ఆత్మీయ సంగతులు. ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి విషయంలో ఉండే సంగతులు, అభివృద్ధిలో దీవింపబడే కొన్ని మంచి సూక్తులు. ప్రియులారా, లేనిపోయిన ఒక మాటకి 10 మాటలు జోడించి ఈయన నుంచి చెడుగా అక్కడ చెప్పడము, అక్కడి నుంచి చెడు ఇక్కడ చెప్పడము, అలాంటి మాటలు కాదు, దేవుని మాటలు. హల్లెలూయా. నీవు రక్షింపబడాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఆశీర్వబడాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నలుగురితో తిరగాలి, సమాజంలో ఒక పేరు సంపాదించుకోవాలి, దేవుని ఘనపరచాలి. నిన్ను, నీ పిల్లలను ఆయన తరతరముల వారికి వర్ధిల్లింప చేయాలని ఆకాంక్ష ప్రభు నీకిచ్చాడు. దాన్ని మనము తుత్తినీలుగా చేసుకున్నట్లయితే, దాన్ని పాడు చేసుకున్నట్లయితే, దాన్ని శాపంగా మార్చుకున్నట్లయితే నీకేమి ప్రయోజనము, నీ పిల్లలకేమి ఆశీర్వాదం. హల్లెలూయా. నీ పిల్లలకేంటి ఆశీర్వాదం? కాబట్టి దేవుడు కోరేది నీ క్షేమము, నీ పిల్లల క్షేమము కోరుతున్నాడు. నీ భార్య క్షేమము, నీ భర్త క్షేమము కోరుతున్నాడు. నీ కుటుంబ క్షేమము, నీ సంఘ క్షేమము కోరుతున్నాడు. ఎవరు కూడా నాకు ఏర్పాటై ఉండకుండా, నాకు వేరుగా ఉండకుండా నాలోనే ఫలించాలని ఆకాంక్ష. హల్లెలూయా. ఒక ఊరిలో ఎలక్షన్ జరుగుతుంది. అందరికీ ఎలక్షన్ పత్రాలు, ఓటు వేయడానికి ఉంటుంది కదా, ఇంటింటికి పంచుతారు కదా, వీలునామా, సంఖ్య పేపర్. నువ్వు వెళ్ళి దీన్ని తీసుకొని ఆ యొక్క ఓటు వేసే సెక్షన్లు ఇస్తే
వాళ్ళు నీకు ఒకటి బ్యాలెన్స్ పేపర్ ఇస్తారు, దాన్ని తీసుకుపోయి ముద్రగొట్టి డబ్బులు వేయచ్చు. ఈ సంఖ్య పేపర్ లేకపోతే బ్యాలెన్స్ పేపర్ నీ దగ్గరికి రాదు. కాబట్టి ఆ విధంగా గ్రామం అంతా సంఖ్య పేపర్లను అందరికి ఇచ్చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, బీజేపీ వాళ్ళు ఇచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇచ్చారు. 3 సంఖ్య పేపర్లు ఒక కుటుంబం దగ్గరికి వచ్చాయి. ఆలోచన చేస్తుంది ఎవరికి వేయాలి ఓటు అని. అయితే వాళ్ళు అన్నారు, ప్రార్థన చేసుకొని ఎవరికి ప్రేరణ ఉంటే వారికి వేయండి. అయితే ఊరంతా ఏంటంటే టీఆర్ఎస్ వస్తుంది, టీఆర్ఎస్ తెలంగాణ పార్టీ వస్తుంది అని ఊరంతా కూడిగూసింది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషమే. అలాగా ప్రార్థన చేశారు. అక్కడ వచ్చింది ఏంటంటే ప్రియులారా, కాంగ్రెస్ వచ్చింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ను ప్రేమించారు, కాంగ్రెస్ను తెచ్చుకోవాలని. అయితే ఇందులో పొరపాటున ఆ కుటుంబ సభ్యురాలు ఎవరైతే సర్పంచ్ నిలబడ్డారో ఆ కుటుంబ సభ్యురాలు కాస్త ఆ ఇంటికి ఈమెకు కాస్త దూరం ఉంది. దూరం ఉంటే ఈ ఇంటి పక్కన నిలబడ్డ సర్పంచ్ కాంగ్రెస్ ఆయన గెలిచాడు. ఓహో, ఈ ఓటు నాకేయకుండా కాంగ్రెస్కి వేసిందని తర్వాత మరి కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ అన్నదమ్ములు కానీ, వాళ్ళ యొక్క తెగ కానీ, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవరు ఈ యొక్క వ్యక్తితో మాట్లాడడం లేదు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇది క్షేమము, అందరికి క్షేమం. ఇది ఆత్మీయ క్షేమము, ఆత్మీయ సమాచారాలు. దేవునికి స్తోత్రం. ఏమండి? ఆత్మీయ సమాచారము తండ్రి దగ్గర నుంచి అన్నదమ్ములకు, అన్నదమ్ముల దగ్గర నుంచి తండ్రికి మధ్యలో రాయబారిగా యేసేపు పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. యేసేపు పనిచేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరి జరిగిన వాస్తవం ఏంటంటే మరి ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ 2 మాటలు జోడించి చెప్తున్నాడేమని అనుమానము వీళ్ళకి. కాబట్టి అతడు తండ్రి దగ్గర ఉన్నాడు, తల్లి దగ్గర ఉన్నాడు. తండ్రి మాట తల్లి మాట వింటూ విధేయుడిగా తల్లి తండ్రి యొక్క సేవ చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియమైన వాళ్ళు 6వ అధ్యాయం చెప్తున్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నీ తల్లిని తండ్రిని ప్రేమించుము, నీ తల్లిని తండ్రిని గౌరవించుమని తేటగా చెప్తుంది. నా ప్రియులరా, మరి ఇక్కడ కుమారుడు ఇంటి దగ్గర ఉన్నప్పటికీ తల్లి మాట తండ్రి మాట వారి సేవ చేస్తూ ఉన్నాడు. రెండవది అన్నదమ్ముల సేవ చేస్తూ ఉన్నాడు. ఈరోజు అన్నదమ్ముల సేవ లేదు, తల్లిదండ్రుల సేవ లేదు. ఎవరికి వారు యమున తీరైపోయారు. గంగనది యమున నది అయిపోయారు. యమున నదిలో నీళ్లుంటే గంగనదిలో నీళ్లు ఉండకూడదు, గంగనదిలో నీళ్లు ఉంటే యమున నదిలో నీళ్లు ఉండకూడదు, ఎండిపోయాయి. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కుటుంబంలో సంతోషం ఉంటే ఆ కుటుంబంలో సంతోషం లేదు, ఆ కుటుంబంలో సంతోషం ఉంటే ఈ కుటుంబంలో సంతోషం. దేవుడు అందుక నేను ఏర్పరచుకుంది, దేవుడు అందుక నీ కొరకు ప్రాణం పెట్టింది, దేవుడు అందుక నీ పాపములు క్షమించి తన రక్తం గార్చి శుద్ధి చేసింది. గృహాలు వేరైనా మనుషులు ఒకటే, మనుషులు వేరైనా హృదయం ఒకటే. హృదయాలు వేరైనా హృదయములో ఉన్న దేవుడు ఒక్కడే. ఆయనే సృష్టికర్త, ఆయనే తండ్రి అయిన యెహోవా, ఆయనే నీ కొరకు నా కొరకు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన జయశాలి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ఈ రోజుల్లో నిన్ను నన్ను సర్వసత్యంలో నడిపించడానికి వచ్చిన పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మకి ఎవరైతే లోపడతారో, తండ్రి అయిన యేసు దేవునికి ఎవరైతే లోపడతారో, రక్షకుడైన యేసుక్రీస్తుని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు సంతోషవంతులు. గృహాలు వేరైనా, జీవితాలు కాస్త దూరం ఉన్నా వారి మధ్య ఎలా ఉంటుందంటే బాంధవ్యాలు బలంగా ఉంటాయి, ప్రేమలు బలంగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి. ఒక దినం అన్నతో మాట్లాడకపోతే గిల 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 కొట్టుకుంటారు, ఒక దినం తమ్ముతో మాట్లాడకపోతే ఇలాగ వణికిపోతూ ఉంటారు, ఒక దినము డాడీ మమ్మీతో మాట్లాడకపోతే అలాగా వేసారిపోతుంటారు. మా మమ్మీతో మా డాడీతో మాట్లాడలేని. అమెరికాలో ఉంటే మాట్లాడతావు కానీ నీ ఇంటి పక్కన ఉంటే మాట్లాడలేవు. కారణం తెలుసా? అమెరికా, దట్ ఈజ్ అమెరికా. నా కొడుకు అమెరికా పోయాడు,
ఏమన్నా లాభంగా తీసుకొని వచ్చి నాకు ఇస్తాను. మాట్లాడకపోతే నా తల్లి నాతో మాట్లాడలేదు, నా తండ్రి నాతో మాట్లాడలేదు, నా అన్నదమ్ములు నాతో మాట్లాడలేదు కాబట్టి ఆ రోజు దొరకదేమో వచ్చిన రోజు. హల్లెలూయా. నీకు ఒక గొప్ప రక్షణ ఇచ్చి పరలోకం వెళ్ళిన తండ్రి నీ కొరకు ఒకటి తీసుకురాబోతున్నాడు. ఆయనతో ఎప్పుడు మాట్లాడితేనే తప్ప ఆయన తీసుకొచ్చే ఆశీర్వాదం, పరలోక రాజ్యం అది నీకు దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. తండ్రితో ఎప్పుడు మాట్లాడాలి? ప్రేమ ఉంటే మాట్లాడాలి, ఆత్మీయత ఉంటేనే మాట్లాడాలి, విశ్వాసం ఉంటేనే మాట్లాడాలి, పరిశుద్ధత ఉంటేనే మాట్లాడాలి అనే కాదు. ఎప్పుడైతే నిన్ను వ్యక్తిగా చేసుకొని దేవుని రక్తంలో కడగబడితే నీ అనుదిన ప్రార్థనలో నువ్వు ఆయనతో ఉంటావని తెలుసుకుందాం. అందుకని పాపం అంటే తెలుసా? ప్రార్థన చేయకపోవడమే పాపం. కాబట్టి అన్నదమ్ములను పలకరించి, అన్నదమ్ముల యొక్క యోగక్షేమాలు, అన్నదమ్ముల యొక్క ఆకలి దప్పులు ప్రతిరోజు ఎవ్రీడే న్యూ ఐటమ్. ఒక దినం మాంసం అయితే, ఒక దినము కూరగాయలైతే, మరొక దినము ఇంకొక రకమైన రుచికరమైన భోజనాలు తల్లి వండించి కుమారునికి ఇస్తే ఆయన నామానికి మహిమ కలుగును గాక. కుమారునికి ఇస్తే కుమారుడు నమ్మకంగా అన్నదమ్ముల దగ్గర తీసుకొచ్చి వాళ్ళని కూర్చునబెట్టి, ఈయన గొర్రెల దగ్గర కావాలంటే వీళ్ళు తినేవారు, కేక వేస్తే తిరిగి ఆయన వచ్చేవాడు, వీళ్ళు గొర్రెల దగ్గరికి వెళ్ళేవారు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి ప్రేమ, ఎంత మంచి ఐక్యత, ఎంత మంచి అన్యూన్యమైన జీవితం ఉందా? ఈరోజు ఉందా? నీ గుండె మీద చేసుకొని చెప్పు. అన్నదమ్ముడితో మాట్లాడి ఎన్ని రోజులైంది? తల్లిదండ్రులతో మాట్లాడి ఎన్ని రోజులైంది? అక్కచెల్లెలతో మాట్లాడి ఎన్ని రోజులైంది? ఒక ఆయనకి 13 ఎకరాల పొలము, అవకాశం వచ్చినప్పుడు 2 ఎకరాలు తీసేస్తే 2,50,00,000 వచ్చాయి. ఓహో, డాడీ మమ్మీ తమ్ముడు ముగ్గురు కలిసి 2 ఎకరాలు అమ్మారని చెప్పి 3 అక్కచెల్లెలు తెలిస్తే 3 అక్కచెల్లెలు వచ్చేసారు. డాడీ మరి ఇవన్నీ 2,50,00,000 అన్నకి ఇచ్చేస్తావా, తమ్మునికి ఇచ్చేస్తావా? లేదమ్మా, అందరికి వెళ్ళి మీకు కూడా నేను ఇస్తాను, ఎందుకంటే మీరు కూడా నేనే కన్నాను, అన్నను కూడా నేనే కన్నాను, కాబట్టి నా ఆస్తిలో అమ్మిన దాంట్లో మీకు కూడా ఇస్తాను. అప్పుడు అక్కడికి ఇస్తారా? వాళ్ళు ఒక ఇంటికి ఎత్తిచ్చిన వాళ్ళు కదా, వాళ్ళ సంసారం వాళ్ళకి అయింది కదా, ఇప్పుడు నాకున్న సంసారంతో వాళ్ళని ఎందుకు కట్టబెడతావు అని చెప్పేసి తండ్రిని కోపించడం జరిగింది. కుమారుడు అంత దూరం బయలుపడ్డాడు. కాదురా, ఇదంతా ఆస్తి నీదే, నీ తోడబుట్టిన వాళ్ళు కదా, నీ అక్కలు చెల్లెళ్ళు కదా, వారికి కొద్దిగా ఇద్దాం అని చెప్పేస్తే ఒకరొకరు తల 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఇంతవరకు ఈ అన్న వారి ఫంక్షన్లకు కానీ వారి యోగక్షేమాలు కానీ తెలుసుకున్నట్లు కాదు, పాల్గొని ఆనందించినట్లు కాదు, కోపం. అంతేకాదు, కోడలు తాను ఇంట్లోకి వెళ్ళి వచ్చి తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో కిరాయికుంటూ ఉన్నాడు. మరి తల్లిదండ్రుల సేమ ఎవరు చూడాలి? ఉన్న డబ్బులన్నీ ఎత్తుకొని పోయాడు. ఆఫ్టర్ ఒక 2 లక్షలు 3 లక్షలు ఇస్తేనే ఇంత కోపంతో తల్లిదండ్రులతో మాటలు పనిచేశాడు, అక్కచెల్లెలతో మాటలు పనిచేశాడు. మరి వారి యోగక్షేమం ఎవరు చూడాలి? తక్కిన ఇంకా భూమి కొరకు తల్లిదండ్రులను రానియడం లేదు. నేను తప్ప మీకెవరు దిక్కులేరు. హల్లెలూయా. తల్లి మర్చినా, తండ్రి విడిచినా, అన్నదమ్ములు దూరం అయిపోయినా నేను మీకు దూరస్తుని కాను, మిమ్మల్ని ప్రేమించేవాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. వాళ్ళు మొన్నటి దినాన సంఘానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళారు. బిడ్డలారా, గోడు అని ఏడుస్తున్నారు. ఇది నీకు దీవెనా, తల్లిదండ్రుల ఆశీర్వాదము నీకు కావాలా? వాళ్ళ కన్నీళ్ళు కావాలా? కాబట్టి నీవు నీ తల్లి తండ్రి దీవెనలు కావాలంటే వారిని గౌరవించు, వారి మాటకు లోబడి ప్రేమించు, వారిని హత్తుకొని బ్రతుకు. ఎక్కడ దీవెనలు ఉంటాయి, పరలోకంలో కూడా దీవెనలు ఉంటాయి. ఎందుకంటే బైబుల్ చెప్తుంది కాబట్టి. నీ తల్లిని చెప్పండి తల్లిని తండ్రిని ప్రేమించుము, సన్మానించుము అని. అందుకే అన్ని విషయముల కంటే ఘనమైనది తల్లిదండ్రుల యొక్క సేవ.
కాబట్టి నా ప్రియులరా, ఇక్కడ ఏమన్నా, నీ తల్లిని తను విడిచిపెట్టి నీ భార్యను ఎత్తుకుందాం అని ఒక మాట ఉందే. మరి అది ఎందుకు రాశారు బైబిల్లో? అందుకే నేను భార్యను ఎత్తుకొని ఉన్నాను అంటే ఇక్కడ మరి అక్కడ రాసిన దేవుడు, మరి తల్లిదండ్రులను ప్రేమించమని రాసింది కూడా దేవుడే. నీ భార్యతో అత్తుకొని జీవించి, నాకు కుళ్ళు కాదు, అత్తుకొని ఉండు, బాగా అత్తుకొని ఉండు, బాగా ప్రేమించు. కానీ నీ తల్లిని, నీకు జన్మనిచ్చిన తల్లిని కూడా ప్రేమించు, గౌరవించని చెప్తున్న మాట మర్చిపోకు. లోకం కనబడవచ్చు కారులో, లోకం కనబడవచ్చు బంగారంతో, లోకం కనవచ్చు విలువైన వస్త్రములు ధరించుకొని ఉండొచ్చు, కానీ దేవుని పరంగా నువ్వు సున్నే, నువ్వు శాపగ్రస్తులవే. వీళ్ళకు మందలు గొర్రెలు ఉన్నప్పటికీ తండ్రి యోగక్షేమం ఏనాడు కూడా తెలుసుకోలేదు 10 మంది. మరి ఇంత త్యాగం చేసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కట్టించి చేతికిచ్చిన సద్దిని, ఆహారాన్ని మోసుకొని వస్తున్న తమ్మునికి వాళ్ళు ఘనత చెప్పడం లేదు. వాడిని ఇంకా అనుమానిస్తుంది. ఏంటంటే, మేమేనా గొర్రెల కాడ, వాడు వద్దా, వాడు తల్లిదండ్రుల దగ్గరనే ఉన్నాడు, వాడు సుఖపడుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, సుఖపడుతున్నాడు. ఏమండి, సుఖపడుతున్నాడు. హల్లెలూయా, సుఖపడుతున్నట్ట. నా ప్రియులరా, సేవ చేయడమే అది గొప్ప ఆశీర్వాదం. ఆయన సుఖపడడం లేదు. తల్లి తండ్రి ఎప్పుడు జ్ఞాపకం చేస్తే, ఎప్పుడు సర్ది కడితే, ఆ రాత్రి కాదు, పగలు కాదు, ఎండ కాదు, చలి కాదు, వర్షాకాలం కాదు, రెగ్యులర్గా అన్నదమ్ములకి సద్ది అందించేవాడు, ఆహారం అందించేవాడు, వాళ్ళని ప్రేమించేవాడు, వారి యోగక్షేమాలు తీసుకొని పరిశుద్ధంగా తండ్రి తల్లికి చెప్పేవాడు, వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ప్రియులారా, ఈ కమ్యూనికేషన్ ఈజ్ హోలీ. అనేది అది పరిశుద్ధమైంది. అప్పుడే కానీ మనం దీవించబడతాం. మనుషుల కన్నులు నిన్ను చూడకపోవచ్చు, కానీ దేవుని కనుదృష్టి అంట లోకమంతా సంచరిస్తుందంట. నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ ప్రేమ ఎలా ఉంది, నీ పరివర్తన ఎలాగుంది, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ పొరుగు వారిని, నీ అన్నదమ్ములను, తోబుట్టిన అక్కజలను ఎలా ప్రేమిస్తున్నావు? నీ సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? నీ కాపరిని ఎలా ప్రేమిస్తున్నావు? నీ దైవజన్ని ఎలా గౌరవిస్తున్నావు? కాబట్టి ప్రియులారా, దైవజనుడు, ఆత్మీయ తండ్రి, నీ తల్లిదండ్రులు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళు ఒకరోజు ఉంటారు, ఒకరోజు పోతారు, కానీ దైవజనుడు యథార్థంగా నీ కొరకు కన్నీరు కార్చి దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరిచే ఒక గొప్ప మూలిక, గొప్ప ఔషధం. కాబట్టి తల్లిదండ్రులు మర్చిపోవద్దు, ఆత్మీయతలు నడిపిస్తున్న దైవజనుడిని కూడా మర్చిపోవద్దు. కాబట్టి యోసేపు గొప్ప దీవెన పొందుకున్నాడు తెలుసా? ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. కారణం, చిన్ననాటి నుంచి తల్లిదండ్రులను ప్రేమించాడు కనుక. ఆమేన్. ఎందుకు ప్రధానిగా చేయబడ్డాడు? ఎందుకు ప్రత్యేకింపబడ్డాడు? ఎందుకు దీవించబడ్డాడు? ఆయన పేరు ప్రపంచమంతా ఎందుకు పేరు మోగింది? కారణం తెలుసా? తల్లిని, తండ్రిని, దేవుని యొక్క సేవకుని గౌరవించి ప్రేమించాడు. కాబట్టి పరిశుద్ధమైన సమాచారాలను అందించి సహకారిగా ఉన్నాడు. కాబట్టి అందుకనే ఇక్కడి సంగతులు అక్కడ సంగతులు ఇక్కడ, లోకానుసారం పాప సంబంధమైన సంగతులు కనుక చెప్పితే నీకు నరకము తప్ప మరొకటి లేదు. ఆత్మీయ సంగతులు, బాగుపడే సంగతులను మోసి చెప్పండి. అవసరమైతే సహాయం చేయండి దేవుని పరంగా. ఎందుకంటే ఉండేది ఈ లోకంలో కొద్ది దినాలు మాత్రమే. ఉంటావని ఒక నమ్మకం, బాండ్ రాసుకొని రాలేవు. ఇంటికి బాండ్ ఉంది, ఎల్ఐసికి బాండ్ ఉన్నది, డబ్బులకు బాండ్ ఉంది, అన్నిటికీ బాండ్ ఉంది. బాండ్ ఒక ఒడంబిక ఉంది, కానీ నీకు లేదే. 60-70 మహాబలం ఉంటే ఆరోగ్యం 80 అన్నాడు. ఆ మనిషికి ఒడంబిక లేదు, వాడు వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చిన ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ అందమైన శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఈ బలమైన శరీరం
మాసిపోతుంది, కనబడదు. క్షణికమైన దాని కొరకు ఆత్మీయ శరీర లోకానుసారమైనటువంటి క్రియల్లో పడి పరిశుద్ధమైన బంధాలను తెచ్చుకుందామా? దేవుని కొరకు తరతరాలు నిలిచి ఆశీర్వాదం పోగొట్టుకుందామా? దేవుని స్తోత్రం. ప్రియ యోసేపులా బ్రతుకుదాం, యోసేపులా దీవించబడదాం. ఈ కృప మీ అందరికీ తోడుగుండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ కొద్ది మాటలను మీ బిడ్డల జీవితాల్లో ఆత్మీయ మేలుగా మార్చి సంఘ అభివృద్ధిలో ప్రత్యేకంగా నీవే చేపట్టి అభివృద్ధిపరచమని, నీ దాసుడిగా నీ బోరగా నన్ను వాడుకోమని, బతుకుని దినము నీ కృపాక్షేమములు నీ జనుల మీద నా మీద ఉంచి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేయినటువంటి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.